ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, డీకన్ యాదల శౌరి స్టాలిన్ యొక్క గురుపట్టాభిషేక మహోత్సవానికి చేసినటువంటి ఈ యొక్క డీకన్ గారిని గురువుగా అభిషేకించబోచున్నటువంటి మన ప్రియతమ తండ్రి గారైనటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారిని హృదయపూర్వకంగా ఈ యొక్క దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. తండ్రి గారా, స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం, మహాస్వాగతం. ఈరోజు మనం అందరం కూడా చప్పట్లు కొట్టి తండ్రి గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకో తెలుసా? ఇదే రోజున తండ్రి గారు కూడా గురుపట్టాభిషేకాన్ని పొందుకున్నారు. ఇది వారి యొక్క 41వ గురుపట్టాభిషేక మహోత్సవ వార్షికోత్సవం. కాబట్టి మనం అందరం కూడా పెద్దగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాము. మనకు మంచి కాపరిగా, మన ప్రియతమ తండ్రిగా మనల్ని ఆధ్యాత్మిక పదంలో నడిపిస్తున్నటువంటి మన తండ్రి గారికి ఘన స్వాగతం. అదేవిధముగా మా యొక్క గ్లోరియాదేయి రీజన్ పెద్ద అయినటువంటి రీజనల్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ బాలాజీ బోయలా గారికి ఈ విచారణ తరపున డీకన్ స్టాలిన్ మరియు వారి తల్లిదండ్రుల తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ఆహ్వానము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండ్ వీ ఎక్స్టెండ్ అవర్ హార్టీ వెల్కమ్ టు యూ. అదేవిధంగా వచ్చినటువంటి అనేక మంది గురువులు ఉన్నారు. పేర్లు చెప్పాలంటే టైం అవుతుంది కాబట్టి గురువులందరికీ, కన్యాస్త్రీలందరికీ, వేరు వేరు ప్రాంతాల నుంచి ఉపదేశులకు, మన సంఘస్థులందరికీ కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాము. ఈ దివ్యబలి పూజలో పాల్గొని ఈ యొక్క గురుపట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క దివ్యబలి పూజకు వారి తల్లిదండ్రులైనటువంటి యాదల ప్రసాద్ గారిని, యాదల ప్రసన్న భారతి గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ నిర్మించుకోవడానికి సహాయపడినటువంటి దాత అయినటువంటి మా తల్లి గారైనటువంటి గంగోలు అన్నమేరీ గారిని కూడా ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజకు ఆహ్వానిస్తూ, మరి కీర్తి శేషులంటే మా తండ్రి గారు గంగోలు జోజి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ దివ్య పూజా బలిలో తండ్రి గారిని వేడుకుంటున్నాము, వారి కొరకు ప్రార్థించమని. ఈ విన్నపంతో పాటు మన ప్రతి విన్నపాన్ని కూడా ప్రభువుకు సమర్పిస్తూ మన ప్రియతమ తండ్రి గారిని ఈ యొక్క దివ్య బలి పూజను ప్రారంభించి మనందరిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన గురువులు, సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ బాలాజీ బోయిల్లా, విచారణ గురువులు ఫాదర్ గంగోలి భాస్కర్, రెవరెండ్ ఫాదర్ యాదల కిషోర్ బాబు, మరియు ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, డీకన్ బ్రదర్ యొక్క తల్లిదండ్రులారా, వారి బంధుమిత్రులారా, ఈనాడు మనం ఈ యొక్క డీకన్ బ్రదర్ గారు గురువుగా అభిషేకాన్ని పొందబోతూ ఉన్నారు. వారు గురు పట్టాభిషేకాన్ని స్వీకరించబోతూ ఉన్నారు. ఆయనను గురువుగా దేవుడే అభిషేకించబోతున్నాడు. ఓ పీఠాధిపతి ద్వారా ఆయనను తన యాజకునిగా చేసుకోబోతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన తర్ఫీదు పొంది మరి ఈనాడు ఈ యొక్క గురు పట్టాభిషేకానికి సంసిద్ధం అవుతూ ఉన్నాడు. ఈరోజు వారికి ఎంతో మరి పవిత్రమైనటువంటి రోజు. వారి జీవితంలో మరి సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గటువంటి రోజు. ఎప్పుడు కూడా మరవలేనటువంటి మరవరానటువంటి రోజు ఇది. ఎందుకు అని అంటే దేవుడు ఆయనను ఎన్నుకొని తన సేవకు పిలుచుకొని తర్ఫీదు పొందిన తర్వాత ఈనాడు గురు పట్టాభిషేకాన్ని స్వీకరించబోతూ ఉన్నారు. ముందుగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు. అలానే మరి వారి సభకు కూడా
వారి సభలో ఒక గురువు సంఖ్య పెరిగి ఆనందిస్తూ ఉన్నటువంటి రోజు. కాబట్టి ఇటు కుటుంబానికి, ఇటు గ్రామానికి, అటు సభకు మరియు వారి సభలో ఉన్నటువంటి గురువులందరికీ ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని చేకూరుస్తోంది. ఈ పూజలో మనం ప్రత్యేకముగా బ్రదర్ గారి కొరకు ప్రార్థిస్తాం. దేవుడు వారిని ఒక ఆదర్శప్రాయమైనటువంటి గురువుగా ఎన్నుకోమని, అభిషేకించమని దేవుని మనము అర్థించాలి, ప్రార్థించాలి. తన సేవలో, దైవ సేవలో, ప్రజాసేవలో అతనికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని కూడా ప్రసాదించమని ఈ పూజలో మనం ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని ప్రభువుని, ఆయన యొక్క క్షమాపణను వేడుకుందాం. పాపినయ్యా చూడలేను నీ రూపం, నీ స్వరమును విని నేను తాగి ఉంటినయ్యా. ఘోర పాపినయ్యా చూడలేను నీ రూపం, నీ స్వరమును విని నేను తాగి ఉంటినయ్యా. అపవాది మాటతో మోసపోతిని, నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని. అపవాది మాటతో మోసపోతిని, నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని. నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని. ఘోర పాపినయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున
మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. యాజకత్వపు పరిచర్యకు నీ శ్రీ సభ నుండి నీవు ఈ దినము ఎన్నుకొనిన ఈ డీకన్ బ్రదర్ శౌరి స్టాలిన్ నీ చిత్తమునకు సదా విధేయుడైయుండు స్థిర మనస్తత్వమును దయచేయుము. అతడు తన జీవితము పరిచర్యల ద్వారా క్రీస్తునందు నీకు మహిమను చేకూర్చునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. దేవుడు ఇట్లా పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నేను నీ వాడను. నీవు లోతైన నీటి గుండా నడుచునప్పుడు నేను నీకు తోడుగానుందును. నదుల గుండా నడుచునప్పుడు నిన్ను ముంచివేయలేవు. నీవు అగ్నిగుండా నడుచునప్పుడు కమిలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. నేను నీ ప్రభువును, నీ దేవుడను, ఇశ్రాయేలు పవిత్ర దేవుడను, నిన్ను రక్షించువాడను. నేను నీ విమోచన వసగుటకు క్రాయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను. నీ కొరకు ప్రతిగా ఇథియోపియా, సేబా దేశములను ఇచ్చియున్నాను. నేను నీ కొరకు మారుగా నరులను త్యజింతును. నీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేయుదును. నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు. నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నీవు భయపడకుము, నేను నీకు తోడుగానుందును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని
కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. సస పప పమ గరిస సరి సస పప పమ గరిస సస పప పమ గరిస సరి సప పమ గరిస. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు, నా వాక్కును ప్రకటించుటకు, నా వాక్కును ప్రకటించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. చీకటి బ్రతుకులలో దివ్య కాంతి కిరణాలను ప్రసరించుటకు, చీకటి బ్రతుకులలో దివ్య కాంతి కిరణాలను ప్రసరించుటకు, జాతులకు జ్యోతివై జనులను, జాతులకు జ్యోతివై జనులను, నా బాటలు నడిపించుటకు, నా బాటలు నడిపించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 10వ వచనము వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను
అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవీ గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించారు. అంతేకాక దేవుడే ఆయనతో ఇట్లు అనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు అనెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉండువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. మెల్కిసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ససరిమ 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 పా సని పమని పమరి పమరి సరి రి సరి సా రి సరి సా రి సరి సా రి సరి సా రి సరి మ పని పమరి సా. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యమొందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో
ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాల్లో వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురు పట్టాభిషేక సాంఘ్యము. అభ్యర్థిని పిలిచి ఎన్నుకొనుట. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. పేరు పెట్టి పిలుచుట అనునది ప్రభువుతో గల సన్నిహిత సంబంధ బాంధవ్యమును తెలియజేయుచున్నది. ఇప్పుడు అభిషేకము పొందుతున్న అభ్యర్థిని పేరు పెట్టి పిలుస్తారు. అనగా ఈ అభ్యర్థి క్రీస్తుకు సుపరిచితులని, వారిని ఆయన ప్రత్యేకముగా పిలిచి ఎన్నుకుంటారని భావము. అభ్యర్థిని పిలువగానే వారు నేను సిద్ధముగా ఉన్నాను అంటూ పీఠాధిపతి ఎదుటకు వచ్చి నిలుస్తారు. ఈ అభ్యర్థిని అభిషేకించమని గురువు విన్నవించినప్పుడు వీరు అభిషేకమునకు అర్హులేనా అని పీఠాధిపతి ప్రశ్నిస్తారు. అంతటా ఆ గురువు వీని గుణగణాలను గూర్చి విచారించిన పిదప ఇతను ఈ పదవికి అర్హులే అని హామీ ఇస్తారు. పీఠాధిపతి అందుకు సంతృప్తులై ఈ మానవ ఎన్నికలో దేవుని హస్తము ఉన్నది అంటూ రక్షకుడైన క్రీస్తును స్తుతిస్తారు. అభ్యర్థిని అభిషేకించడానికి అంగీకరిస్తారు. ఈ విధముగా ఎన్నిక జరిగినప్పుడు మనమంతా సర్వేశ్వరునికి వందనములు అని ఆ దేవదేవుని స్తుతించుదాం. గురు పట్టమును పొందబోవారు ముందుకు రండు. డీకన్ యాదల షెవరీ స్టాలిన్. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరుడు యాదల షెవరీ స్టాలిన్కు గురు పట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇతను అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప ఇతనికి శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయమును అనుసరించి ఇతడు అందుకు అర్హుడు అని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహము వలన ఈ సోదరుని గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ సర్వేశ్వరునికి వందనములు అని పలుకుదాం. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు పీఠాధిపతి తన ప్రసంగములో గురుత్వపు బాధ్యతలను, ఈ జీవితములో ఎదురయ్యే సాధక బాధకాలను గూర్చి వివరిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన మధ్య ఒక గొప్ప అభిషేక కాండ జరుగుతూ ఉంది. డీకన్
బ్రదర్ యాదల శౌరి స్టాలిన్ ఒక గురువుగా అభిషేకం పొందబోతూ ఉన్నాడు. అనగా దేవుడు అతనిని ఈ యాజక పదవికి ఎన్నుకొని పిలుచుకొని అభిషేకించబోతూ ఉన్నాడు. అందుకుగాను మనం దేవునికి వందన సమర్పణం చేసుకోవాలి. ఈ యొక్క అభిషేకం వల్ల వారు ఒక గురువుగా అభిషేకింపబడి మరి ప్రజలతో అటు దేవునితో ఆయన ఏకమై ఉంటూ వేద వ్యాపకాన్ని కొనసాగిస్తాడు. తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని ప్రజాసేవలో ఆయన ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు. అయితే మరి ఈ గురువులు అనేటువంటి వారిని ఎవరు పిలుస్తూ ఉన్నారు అని అంటే దేవుడే పిలుస్తూ ఉన్నాడు. ఎవరు అభిషేకించుకుంటూ ఉన్నారు అని అంటే దేవుడే అభిషేకించుకుంటూ ఉన్నాడు. వారిని ఎప్పుడు పిలిచాడు అని అంటే ఇర్మియా గ్రంథం ప్రకారం ఆయన తల్లి గర్భంలో పడక పూర్వమే పిలుచుకున్నాడు అని తెలియజేయబడుతుంది. మరి ఎవరు ఆయనకు తోడుగా ఉంటారు అని అంటే నేనే నీకు తోడుగా ఉంటాను, నీవు భయపడకు, నేను నిన్ను విమోచించెదను, నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు ఇప్పటి నుండి నా సొత్తు, నా సేవకుడవు, నా అభిషిక్తుడవు. కాబట్టి ఎక్కడికి పంపితే అక్కడకు వెళ్ళవలసినటువంటి సంసిద్ధతను వ్యక్తపరచాలి, విధేయత కలిగి జీవించాలి, వేద వ్యాపకాన్ని చేయాలి. గుడ్ న్యూస్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలందరికీ అందించాలి. ఈనాడు మనం చదివినటువంటి యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 1 నుండి మరి కొన్ని వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇజ్రాయేలీయులను దేవుడు ఏ విధముగా ఎన్నుకొని వారిని విముక్తి చేశాడో అలానే ప్రతి యాజకుని కూడా ఆయన పిలుచుకొని అభయం ఇస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, ఆయనకు తోడుగా నిలబడుతూ ఉన్నాడు. నీవు లోతైన నీటి గుండా నడుచునప్పుడు నేను నీకు తోడుగా ఉందును. మరి నదుల గుండా నడుచునప్పుడు అవి నిన్ను ముంచి వేయలేవు. నీవు అగ్నిగుండా నడుచునప్పుడు కమిలిపు మంటలు నిన్ను మరి కాల్చివేయలేవు అని ఆయన అభయం ఇస్తూ ఉన్నాడు. అనగా ఎన్నుకున్నటువంటి దేవుడు, పిలుచుకున్నటువంటి దేవుడు నీకు శక్తినిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఆయనే నీకు బలము అన్నటువంటి దానిని ఏనాడు కూడా నీవు మరచిపోకూడదు అన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని యెషయా గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రతి యాజకుడిని, ప్రతి గురువును, ఆయన పిలిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధముగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఏ అగ్ని కూడా, ఏ నీరు కూడా, ఏ సముద్రాలు కూడా నిన్ను ముంచివేయలేవు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అనగా అటువంటి అర్హతను కలిగి మనం జీవించాలి, ఆయన అనుసరిస్తూ జీవించాలి, ఆయన చేయి పట్టుకొని నడవాలి, ఆయన వెంట నడవాలి. అప్పుడు ఏ అపాయాలు వచ్చినా మనకు మరి ప్రభువే బాసటగా మరి మనందరికీ ఒక రక్షకుడుగా ఆయన మనకు నిలబడతాడు. అయితే ఒక యాజకుడు అనేటువంటి వాడు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోదలుచుకుంటే హెబ్రీయులకు వ్రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు 5వ అధ్యాయంలో ఎంతో చక్కగా ఆయన వ్రాసి మనందరకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండే ఎన్నుకోబడతాడు. యాజకుడు అనేటువంటి వాడు ప్రజల నుండి వస్తాడు. తల్లి గర్భమున పడకముందే దేవుడు ఎన్నుకొని ఆయనను ప్రజల్లో
ఒక యుక్త వయసు వచ్చేంత వరకు కూడా ఎదిగేటువంటి విధముగా ఆ అనుభవాన్ని పొందిన తరువాత ఆ ప్రజల నుండి ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు మరి పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడేను. ప్రజల నుండి ఎన్నుకోబడినటువంటి వాడు కాబట్టి ప్రజల పాపాల కొరకు తన పాపాల కొరకు కూడా దేవునికి బలి సమర్పణ చేస్తాడు. అందుకే ఆ ప్రభువు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక ప్రతి యాజకుడు కూడా ప్రజల నుండి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ ప్రజలలో నుండి వచ్చినటువంటి వాళ్ళు బలహీనులు కాబట్టి మరి పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చేటువంటి వారితో సన్నిహితముగా మెలుగుతూ ఉంటాడు. వారి స్నేహాన్ని కోరుకుంటూ ఉంటాడు. దైవ స్నేహాన్ని ఆయన ఎక్కువగా కోరుకోడు. ఎందుకు అని అంటే మరి పొరపాటు చేయడం అనేటువంటిది, సమాజాన్ని అనుసరించడం అనేటువంటిది, గుంపులో నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది, ప్రవాహానికి కొట్టుకొని పోవడం అనేటువంటిది ఆయనకు ఎంతో సులభమైనటువంటి పని కాబట్టి మరి బలహీనుడు కనుక అజ్ఞానం వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. యాజకుడు అయిన తర్వాత తన దోషాల కోసం దేవునికి బలి సమర్పించుకోవాలి. అలానే ప్రజల దోషముల కొరకు కూడా బలులు సమర్పించాలి. ఆ విధముగా ప్రజలందరిలో మార్పు కోరి నీలో కూడా మార్పు తీసుకొని వచ్చి ఆ ప్రభువుకి అంకితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నీవు మారు మనస్సు పొందాలి అని అంటాడు. ప్రధాన యాజక పదవి గౌరవము ఎవరి అంతటా వాళ్ళు పొందడానికి వీల్లేదు. కేవలం దేవుడే నిన్ను ఎన్నుకొని బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రజలకే నిన్ను యాజకుడుగా చేస్తూ ఉన్నాడు. తోటి గురువులతో ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. వారితో ప్రేమానురాగాలు పంచుకోవాలి. ఓ ఫ్రాన్సిస్ ఆయన అంటూ ఉన్నాడు ఆయన మాటల్లో, ఇట్ ఈస్ ప్రిసైజ్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కమ్యూనియన్ విత్ దట్ a third bond of closeness emerges, the closeness of fraternity. ప్రేమ, ఆదరణ, దయ, దాక్షిణ్యాలు. కొంతమంది నేనే ఒక్కరే ఐసోలేటెడ్ పర్సన్, ఎవరితో కలవరు, ప్రజలతో కలవరు, గురువులతో కలవరు, ఇటు కలవరు, ఎవరితో కలవరు. నేనే సింగిల్ మ్యాన్, నేనే సింగిల్ ఆర్మీ అంటాడు. సింగిల్ ఆర్మీ దేనికి? షర్ట్లని బాగు చేయడానికా? లేకపోతే వాటిని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ షర్ట్లు కొట్టేసి ఉన్న క్యాంపస్ ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ క్యాంపస్కి పంపిస్తే, ఆ విచారణకు పంపిస్తే పెద్ద పెద్ద షర్ట్లు కొట్టి అమ్మేసి ఇటుపోయిందో అది అమ్మేసుకొని, ఏ షర్ట్లు పోయిన సంవత్సరమేగా నేను ఇక్కడ వేసిన షర్ట్లు ఇంత బాగుండే, నేను కూర్చున్న ఆ షర్ట్ ఏది, ఆ నీడ కింద నేను కదా బ్రేక్ఫాస్ట్ చేశానంటే ఎక్కడనే గాలివాన వచ్చి అన్నీ ఇరిగిపోయినాయి. గాలివాన ఎప్పుడు వచ్చింది? ఈ సంవత్సరం అసలు ఇంకా రాలేదని అంటే ఇక్కడ పెద్ద గాలి వచ్చింది. ప్రియ సహోదరులారా, ఇదేనా మన క్లోజ్నెస్ టు మదర్ ప్రీస్ అందరితో కలిసి ఉంటే, సోదరుల తోడ్పాటు ఉంటే సప్త సముద్రాలైనా దాటి వెళ్ళిపోవచ్చు అంటారు. మరి ఆ తోడ్పాటు మనం కోరుకోవాలి. మన మంచితనం వాళ్ళకు ఉండాలి, మన మంచితనం ఉండాలి. కొంతమంది ఏమంటారు, కొంతమంది అయ్యా మా ఇంటికి వస్తున్నావా, ఈరోజు బిషప్ గారు మీది ఆర్డినేషన్ డే కదా, మేము వస్తున్నామంట. వస్తున్నావా రా, ఏం పెడతారు అని అంటాడు. ఏం తీసుకురావాలని అడగడు, ఏం పెడతారు అని అంటాడు. మళ్ళీ ఆయన పండుగ చేసుకున్నప్పుడు అక్కడికి మేము వస్తున్నామంటే ఏం తీసుకొస్తున్నావు అని అంటాడు. అదేనా మన ప్రేమ? కాబట్టి ప్రియ సహోదరులారా, క్లోజ్నెస్ అంటే అందరము స్నేహభావంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి. వాళ్ళని ఇటు పిలవాలి, మన విచారణకు పిలవాలి, వీళ్ళని అటు పంపాలి. ఆ విధముగా చేసుకుంటే మనము ఎంతో అన్యోన్యమైనటువంటి ప్రేమతో ఆ విచారణను మనం నడుపుకోగలము. ఇక మూడవది, 4వ పిల్లర్
నాలుగో పిల్లర్ ఏంటంటే క్లోజ్నెస్ టు ద పీపుల్. ప్రజలతో క్లోజ్గా ఉండాలి, వాళ్ళలో నీవు ఒకడివిగా జీవించాలి. ద పోప్ దెన్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద ప్రీస్ట్ విత్ ద హోలీ పీపుల్ ఆఫ్ గాడ్ విచ్ హీ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ డ్యూటీ, నాట్ యాజ్ ఏ డ్యూటీ బట్ యాజ్ ఎ గ్రేస్. అది వరం అంట, దేవుని యొక్క వరం. ప్రజలతో కలిసి ఉండడం, మమేకమై ఉండడం, వాళ్ళని నడిపించడం, దేవుని సన్నిధికి తీసుకురావడం, దైవ వాక్యాన్ని వారికి బోధించడం అనేటువంటిది ఒక వరం. ఎంత గొప్ప వరం పొందాము మనం గురువులుగా. దేవుడు ఇచ్చాడు ఆ వరం, కాపాడుకుందాం. ఫర్ దిస్ రీజన్ ఈ సెడ్ ద ప్రాపర్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీ ప్రీస్ట్ ఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ క్లోజ్ రిలేషన్షిప్ టు అదర్స్. ఆ విధముగా మనం జీవించాలి అని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గురువులారా, నాట్ ఏ బర్డన్ బట్ ఏ గిఫ్ట్. ఈ యొక్క వొకేషన్ అనేటువంటిది ఒక బరువైనటువంటి కాడి కాదు, బర్డన్ కాదు. నీకు దేవుడు ఎన్నుకొని నీకు ఇచ్చినటువంటి ఒక పదవి, దాన్ని నిర్వర్తించు, ఒక బహుమానముగా స్వీకరించు అని అంటాడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన మాటల్లో ఫ్రాన్సిస్ కన్క్లూడెడ్ ఈజ్ అడ్రస్ బై కాలింగ్ ఆన్ బిషప్స్ అండ్ ప్రీస్ట్ టు ఆస్క్ దెమ్సెల్వ్స్, హౌ యామ్ ఐ ప్రాక్టీసింగ్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ క్లోజ్నెస్. He insisted that a priestly heart knows about closeness because his primary form of closeness is with the Lord. దేవునిచే ఉన్నటువంటి సంబంధం వల్ల మనం ప్రజలతో, గురువుతో మరియు సుపీరియర్స్తో, బిషప్ గారులతో, అందరితో మనం కలిసిమెలిసి, మన తోటి గురువులతో కూడా కలిసిమెలిసి మనము జీవించగలము అని అంటాడు. అందుకు కావలసినటువంటి వరం మనందరికీ ఇవ్వమని దేవుని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆశయ పరీక్ష. ఇప్పుడు పీఠాధిపతి అభ్యర్థి యొక్క ఆశయాలను తెలుసుకోవడానికి, గురు జీవితంలో తమ విద్యుక్త ధర్మాలను బాధ్యతాయుతముగా నిర్వర్తించడానికి, దైవ మహిమ కొరకు, ప్రజల పవిత్రత కొరకు, దైవార్చన కార్యము తాను భక్తితో నెరవేర్చుటకు, నలుదెసలా సువార్తను బోధించుటకు, ప్రథమ గురువు క్రీస్తుతో ఐక్యమై తన జీవితాన్ని దేవునికి అర్పింప సిద్ధముగా ఉన్నావా అని ప్రశ్నించి వారి దృఢ నిశ్చయాన్ని తెలుసుకుంటారు. అభ్యర్థి దేవుని తోడ్పాటుతో వీటినన్నింటినీ నిర్వర్తించగలను అని ప్రకటిస్తారు. ప్రియమైన కుమారుడా, నీవు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నావు అని ప్రజల ఎదుట తెలియపరుపుడు. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షించు నిరంతరమని గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. తిరుసభ సాంప్రదాయం ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటనలయందు, కథోలిక మత సత్య బోధనలయందు దైవ వాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహించ సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువగు క్రీస్తునాథుడు మన కొరకై పితయైన సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణకై మీ జీవితమును దేవునికి సమర్పించుకున్న సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయం వలన సిద్ధముగా ఉన్నాను. ప్రతి గురువు తన గురుత్వాన్ని పీఠాధిపతుల నుండి పొందుతారు. అందుచేత పీఠాధిపతులకు సహాయకుడుగాను, ఆయన ప్రతినిధిగాను వారి శాసనాన్ని శిరసావహిస్తూ ఉంటారు. ప్రమాణం చేయడం అనేది జీవితాంతం కట్టుబడి ఉండే మాట. ఆ మాటని అభ్యర్థి పీఠాధిపతుల హస్తములలో ముకులించిన తన హస్తములను ఉంచి తన జీవితాంతం మీకును మీ వారసులకును
మరియు తమ సంబంధిత గౌరవ పెద్దలకును గౌరవ విధేయతలు చూపుతానని విధేయత వాగ్దానం చేస్తారు. నీ మఠాధిపతులకు గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన. సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తమ సేవకుని మీద ఆయన అనుగ్రహములను కురిపించుమని పరమపితను ప్రార్థించుదాము. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకోనండి. సర్వేశ్వరుని మాతా మా కొరకు వేడుకోనండి. పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకోనండి. సకల దేవదూతలారా మా కొరకు వేడుకోనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకోనండి. పునీత స్నాపక జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి. పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకోనండి. పునీత ఆంద్రేయ గారా మా కొరకు వేడుకోనండి. పునీత జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి. పునీత మరియా మగ్దలేనమ్మ మా కొరకు వేడుకోనండి. పునీత స్టెఫెను గారా మా కొరకు వేడుకోనండి. పునీత లారెన్సు గారా మా కొరకు వేడుకోనండి. పునీత అంతియోకు ఇన్యాసివారా మా కొరకు వేడుకోనండి. పునీత ఆగ్నేసమ్మ మా కొరకు వేడుకోనండి. పునీత పెర్పెతువ పిలిసితమ్మలారా మా కొరకు వేడుకోనండి. పునీత గ్రెగోరీ వారా మా కొరకు వేడుకోనండి. పునీత అగస్తిను గారా మా కొరకు వేడుకోనండి. పునీత అత్రనస్యు గారా మా కొరకు వేడుకోనండి. పునీత బసిలేయు గారా మా కొరకు వేడుకోనండి. పునీత మార్తిను గారా మా కొరకు వేడుకోనండి. పునీత బెనదిక్కు గారా మా కొరకు వేడుకోనండి. పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా మా కొరకు వేడుకోనండి. పునీత ఫ్రాన్సిస్ జేవియరు గారా మా కొరకు వేడుకోనండి.
పునీత జ్వానేసు మరియ వియన్నిగారా మా కొరకు వేడుకోనండి. పునీత తెరెజమ్మ గారా మా కొరకు వేడుకోనండి. పునీత విన్సెంట్ పలోటి వారా మా కొరకు వేడుకోనండి. పునీత యాకోబు గారా మా కొరకు వేడుకోనండి. సకల పునీత శ్రీ పురుషులారా మా కొరకు వేడుకోనండి. దయపరులైన సర్వేశ్వరా రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. నీ మనుష్యవతారం వలన మమ్ము రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయ చూపండి. మా ప్రార్థన ఆలకించండి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి. మా ప్రార్థన ఆలకించండి. మా పాపుగారిని ఆచారత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని మీ సేవయందు దృఢపరచండి. మా ప్రార్థన ఆలకించండి. మీరు ఎన్నికొనిన యాదాల శౌరిశాలిని ఆశీర్వదించండి. మా ప్రార్థన ఆలకించండి. మీరు ఎన్నికొనిన యాదాల శౌరిశాలిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. మా ప్రార్థన ఆలకించండి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన జేసువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించి ఈ మీ సేవకునిపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వము యొక్క శక్తిని ప్రసాదింపుడు మీచే అభిషేకింపబడుటకై
ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హస్త నిక్షేపణ సాంఘ్యము. పరిశుద్ధాత్మా పావనాత్మా వించేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వించేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మ వేంచేయవా. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మ వేంచేయవా. అభిషేకించుము దేవ అభిషేకించు నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించు దేవా అభిషేకించు నీదు అనుగ్రహములతో అభిషేకించు. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. పేదలకు సువార్తను బోధించుటకు వేంచేయవా నీ దాసునిపై. పేదలకు సువార్తను బోధించుటకు వేంచేయవా నీ దాసునిపై. అభిషేకించుము దేవ అభిషేకించు నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించు ఆత్మా అభిషేకించు నీదు అనుగ్రహములతో అభిషేకించు. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. ఓ ప్రభువా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావం క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందినట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లెవీయుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధాన ఆచార్యులను నియమించి
వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకుంటిరి. ఈ విధముగా అరణ్యముల మోయేజును ఆవరించిన ఆత్మ శక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపజేసిరి. వీరి సహాయముతో మోయేజు బహుజన సమూహములను పాలించను. అహరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపజేసిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుతమగు బలులు అర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితరి. ప్రభువా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధాన అర్చకులతోనూ మోయేజు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలం. ప్రభువా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. సర్వశక్తిగల పిత, ఈమె సేవకునకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. ఇతని యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపజేయుడు. సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన ఇతను ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందునుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శప్రాయులుగా ఉండునుగాక. సువిశేషములు లోకమంతట ప్రకటించుటకును క్రీస్తునాథుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారుడుగా ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజా వస్త్రధారణ. ఈరోజు గురుతర బాధ్యతలకు గుర్తుగా అభ్యర్థి యొక్క 2 భుజాలపై ఆ పట్టీని నిలువుగా ధరింపచేయుదురు. అదేవిధముగా యాజక విధులు నిర్వహించినప్పుడు, ముఖ్యముగా పవిత్రమైన బలిని అర్పించినప్పుడు వినియోగించు ప్రత్యేక పూజా వస్త్రములను కూడా అభ్యర్థికి ఇప్పుడు ధరింపజేయుదురు. అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ నూతన గురువును అభినందించుదాం. మరి ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ నూతన గురువుకి అభినందనలు తెలియపరచుదాం. హస్తాభిషేకము. ఇప్పుడు పీఠాధిపతి ఈ అభ్యర్థి యొక్క హస్తాలను క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. ఇది దైవాభిషేకమునకు దివ్య సంస్కార నిర్వహణ శక్తికి చిహ్నము. దేవుడే వీరిని దృఢపరచి పంపారు అనడానికి ఇది ఒక గుర్తు. తండ్రి అయిన దేవుడు పవిత్ర ఆత్మతో కలిసి క్రీస్తుని యాజకునిగా అభిషేకించి సకల మానవుల రక్షణార్థము ఈ లోకానికి పంపించారు. అదే రీతిగా వీరిని కూడా పీఠాధిపతి అభిషేకించుట ద్వారా అదే పనిని వీరికి ప్రసాదిస్తున్నారని దీని భావము. శ్రీసభ పారంపర్య దైవార్చనను కొనసాగించుటకు ఈ అభిషేకము ఒక సాధనం. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి సమర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగా. బలి అర్పణకు పూజా పాత్ర స్వీకరణ. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుంచి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడెను. హెబ్రీయులకు రాసిన లేఖ
5వ అధ్యాయము 1వ వచనము. కలువరిగిరిపై క్రీస్తు సమర్పించిన బలి తిరిగి యాజకత్వపు సంస్కారము ద్వారా పునరావృతం అగుచున్నది. భక్తి ప్రపత్తులతో చిత్తశుద్ధితో ప్రజలు దేవునికి అర్పించు అర్పణములను గురువు స్వీకరించి సజీవ యాగముగా మార్చవలనని ఆదేశించుచు నూతనముగా అభిషేకించబడి గురుత్వ అధికారం పొందిన గురుశ్రీ యాదల శౌరి స్టాలిన్కు అప్పరసములతో కూడిన పవిత్ర పాత్రములను పీఠాధిపతులు అందించెదరు. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునదే గ్రహింపుము. ఈ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. కడరా భోజన సమయములో యేసు గురుపట్టమును స్థాపించినప్పుడు ఆయన శిష్యులతో, నేను మిమ్ము సేవకులని కాక స్నేహితులని పిలుస్తానని అన్నారు. అనగా యేసు తన శిష్యులను తనతో సమానముగా భావించారని అర్థము. అదే రీతిగా ఈ నూతన గురువు పట్ల సమానతను ప్రదర్శిస్తూ పీఠాధిపతులు వీరిని కౌగలించుకుంటారు. ఈ శాంతి సమాధానముతో పరిశుద్ధాత్మ శక్తిని పాప పరిహారమును మనకు వసగుచున్నారు. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. తైలముతో నా హస్తములను అభ్యంగణము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు. చేకొను మా స్వామి చిన్ని కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్ని కానుక, స్వీకరించుమా
స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. ఇది ఏ మా జీవిత మధుర కానుక, ఇది ఏ విధవరాలి పేద కానుక. ఇది ఏ మా జీవిత మధుర కానుక, ఇది ఏ విధవరాలి పేద కానుక. ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక. ఇది ఏ పాపాత్ముల పుణ్య కానుక, ఇది ఏ పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్ని కానుక. ఇదిగో అప్పద్రాక్ష రస కానుక, ఇదిగో దుఃఖ బాధ దీన కానుక. ఇదిగో అప్పద్రాక్షరస కానుక, ఇదిగో దుఃఖ బాధ దీన కానుక. ఇదిగో శరీరాత్మ చిన్న కానుక, ఇదిగో శరీరాత్మ చిన్న కానుక. ఇదిగో పూజ నైవేద్య కానుక, ఇదిగో పూజ నైవేద్య కానుక. చేకొను మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయులగో సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయవచ్చు నీ ప్రజలకు సేవలు అందింపవలేనని నీవు సంకల్పించితివి. ఈ దివ్యబలి ప్రభావమున నీ సేవకుని కృషి ఫలించి నీకు సంప్రీతిని వసగునోగాక. అది శ్రీ సభలో శాశ్వత ఫలములను వసగునట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనం చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీ సభయందు స్థిరపరిచితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగమును వసగుటయేగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా నీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేశాను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుతున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరుచుతున్నారు. నీ పవిత్ర ప్రజను సోదర ప్రేమ మార్గములు నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుతున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుతున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయన నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పూసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మవారా, వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొడుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నారు.
వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పుమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమకు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మీతో సమాధానపరచిరి, మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు.
అతడు మిమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త యేగు పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత విన్సెంట్ పలోటి వారితోనూ పునీత ఫ్రాన్సిస్ షౌరి గారితోనూ పునీత అగస్టిన్ గారితోనూ పునీత మేరీ ఇఫ్రేసి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను మీ ప్రజలకు యాజక పరిచర్య నిర్వహించుకొనుటకు మీరు ఎన్నుకొనిన ఈ మీ సేవకుడు యాదల షౌరి స్టాలిన్ని, యాజకులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖన చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. హారతి 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 దీపముతో హారతి దీపముతో హారతి ధూపముతో హారతి ధూపముతో హారతి పుష్పముతో హారతి పుష్పముతో హారతి 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 హారతి. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నాడు మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, రాజ్యము, మీదే మీదే అధికారము, అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థన కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరుపురాని విందు. మధురమైన విందు ఇది, మరుపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. నిసరి పగామరి నిసరి సనిసా పమ నిసా, నిసరి పగామరి నిసరి సనిసా దని దని పా. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు
ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రభు తన సేవకునిగా నన్ను ఎన్నుకొని తన బలిపీఠము చెంత బలి అర్పించుటకు తన పవిత్రాత్మను నా పైన కుమ్మరించి అభిషేకించిన త్రియేక సర్వేశ్వరునికి నా పాదాలు సాక్షిగా వందన వచన సంగీతనాదాలతో నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను. ఈ గురుత్వ అంతస్తును పరిపూర్ణము చేయి గురుపట్టాభిషేకమును తన ప్రధాన యాజక హస్తాలతో నాకు వసగిన మన మేత్రాసన పీఠాధిపతులు శ్రీ 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 మహాగణ చిన్నాపతిని భాగ్య ఏలిన వారికి నా మనసు మాంజలు అర్పిస్తూ తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ ఘనమైన సాంగ్యమును అత్యంత భక్తితో ప్రేమతో నిర్వహించిన మన పీఠాధిపతులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు తండ్రి గారు తన యొక్క 41వ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మన పీఠాధిపతులకు నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున, మా పలోటి ఫాదర్ల తరపున, ఇక్కడ విచ్చేసిన ఇతర గురువులు, కన్యాశ్రీలు మరి విశ్వాసులు అందరి తరపున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించి నన్ను ప్రభు బాటలో నడిపిస్తూ ఉన్న మా గ్లోరియాదే రీజనల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ బాలాజీ బోయల గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ప్రోత్సహించి అభిషేకించడంలో సహకరించిన మా రీజనల్ యొక్క ప్రథమ సలహాదారుడు గురుశ్రీ మాదాను బాలస్వామి గారికి, ద్వితీయ సలహాదారుడు రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారికి మరియు నాకు సహాయ సహకారాలు అందించిన మా రీజనల్ బర్సర్ రెవరెండ్ ఫాదర్ జయరాజ్ గారికి, వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా గురుత్వ శిక్షణలో సహకరించిన గత రీజనల్ కౌన్సిల్ సభ్యులు రెవరెండ్ ఫాదర్ ఆరోగ్యదాస్ కోటానా, రెవరెండ్ ఫాదర్ బాలస్వామి మాదాను గారికి, రెవరెండ్ ఫాదర్ కిషోర్ యాదల గారికి మరియు రెవరెండ్ ఫాదర్ జేమ్స్ బాను గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తల్లిదండ్రులు యాదల ప్రసాద్, ప్రసన్న భారతి నాకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి దైవ సన్నిధికి నడిపించి తన ఏకైక కుమారునైన నన్ను దైవ సేవకి అంకితం చేసిన నా ప్రియ తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు అర్పిస్తున్నాను. నా యొక్క ఎదుగుదలలో ప్రేమించి ఎప్పుడు నా కోసం ప్రార్థిస్తున్న మా చెల్లి జ్యోత్స్నాకి, మా బావగారు ప్రకాష్కి నా ఆశీస్సులు. దివంగతులైన మా ఇరువురు తాతయ్యలు యాదల శౌరి గారికి, తెలగతోటి సుబ్బారావు గారికి, మా నాయనమ్మ యాదల భాగ్యమ్మ గారికి మరియు మా బాబాయి యాదల పీచర్ గారికి ఈ పవిత్ర దినాన నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. మా అమ్మమ్మ, పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గురుపట్టాభిషేక మహోత్సవ సాంగ్యం సంతోషంగా వైభవంగా జరగటానికి సహాయ సహకారం అందించి నాకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ అన్నీ తానే తనదిగా భావించి బాధ్యతగా నా గురుపట్టాభిషేక బాధ్యతలను తన భుజ స్కంధాల మీద వేసుకొని ఈ యొక్క మహోత్సవాన్ని వైభవంగా జరుపుకోవడానికి ఈ ప్రాంగణమును సిద్ధపరిచి ప్రత్యేకంగా దివంగతులైన వారి తండ్రి గంగోలు జోజి గారి జ్ఞాపకార్థంగా
చక్కని కళావేదికను అకుంఠ దీక్షతో నిర్మించి ఈ శుభకార్యమునకు అందించిన మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గంగోల్ భాస్కర్ గారికి నా ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. విచారణలో ఈ వేడుకను గొప్పగా జరగటానికి సహకరించిన గురుశ్రీ వినోద్ గారికి, సంఘ పెద్దలకు, యువతి యువకులకు, విచారణ ఉపదేశులకు, మరిదల సభ్యులకు, సంఘస్థులకు మరియు ఈ సాంఘ్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నా గురుత్వ పిలుపును అందుకోవడానికి దోహదపడి ఈ గురుపట్టాభిషేకానికి వ్యాఖ్యానాన్ని అందించిన గురుశ్రీ తిరుమల రెడ్డి జోజి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి లిటజిస్ట్గా వ్యవహరించిన రెవరెండ్ ఫాదర్ ప్రభుకుమారి గారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గురుపట్టాభిషేక మహోత్సవ దివ్యబల పూజకి మృత మధురమైన గీతాలతో దేవుని మహిమపరచుటకు, ప్రస్తుతించటకు తమ తీయని స్వరాలతో గాయాలను అందించిన శ్రీ జేమ్స్ బాను బోధులా గారికి, గురుశ్రీ జోసెఫ్ కాకాడ గారికి, గురుశ్రీ మేకల మరేదాసు గారికి, సిస్టర్ ప్రియా గారికి మరియు వారి గాయక బృందానికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నా యొక్క డయాకనేట్ మినిస్ట్రీలో చేయుటకు సహకరించి అన్ని విధాలుగా నన్ను సహోదర భావంతో ప్రోత్సహించిన మా ముస్తాబాద్ విచారణకర్తలు గురుశ్రీ జోసెఫ్ కాకాడ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ఆఫ్ ఎన్ఎస్సి ముస్తాబాద్ వారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు మంచి విద్యను అందించి క్రమశిక్షణలో పెరుగుటకు దోహదపడిన మా అగస్టిన్ సిస్టర్స్కి, ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ప్రేమపూర్వక కృతజ్ఞతలు. ఈ పీఠమును అలంకరించిన సిస్టర్ క్లేర్, సిస్టర్ ప్రియా, సిస్టర్ నిర్మల, సిస్టర్ సునీత మరియు బస్ సహాయము కలుగజేసిన సిస్టర్ ఝాన్సీ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్ని విషయాల్లో సహకరించిన మా గుడ్ షెపర్డ్ సిస్టర్స్, సిస్టర్ వెనరసి అండ్ వారి కమ్యూనిటీకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు మా అగస్టిన్ సిస్టర్స్ ప్రియా అండ్ వారి కమ్యూనిటీకి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గురుత్వ అంతస్తును అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి గురువులకు, బ్రదర్లకు, కన్యాస్త్రీలకు, ప్రతి ఒక్కరికి, ముఖ్యముగా ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాడు అనేక మంది గురువులు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి నా గురు పట్టాభిషేకంలో నన్ను ఆశీర్వదించిన గురువులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనాటి గురు పట్టాభిషేకం ఆరంభంలో సుందరమైన స్వాగత నాట్యం అందించి పుష్పాభిషేకం చేసిన చిన్నారులకు నా ఆశీస్సులు నేర్పించిన స్వప్న గారికి, శిరీష గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు మంచి సౌండ్ సిస్టమ్, విద్యుత్ అలంకరణ అందించిన పాలకొల్లు వాస్తవ్యులు అశోక్ కాప, చదలవాడ మధు వారికి సహకరించిన అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనందరికీ మంచి విందును సిద్ధపరిచిన వంట మాస్టర్ రమేష్ గారికి, సహకరించిన క్యాటరింగ్, వాటర్, టెంట్ హౌస్ వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. వివిధ దూర ప్రాంతాల నుండి విచ్చేసిన ముస్తాబాద్, గొల్లప్రోలు, పాలకొల్లు, కొంకిపొడి మరియు వివిధ గ్రామముల నుండి విచ్చేసిన విశ్వాసులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్ననాటి నుండి ఈ విచారణలో దైవ బాటలు నడిపించి గురుత్వ అంతస్తు చేరుటలో నాకు సహాయపడి అమరావతి విచారణకర్తలు, ఇక్కడ పనిచేసిన విచారణ గురువులకు, సహాయ గురువులకు, నాకు విద్యాభ్యాసంలో తోడ్పడిన అగస్టిన్ సిస్టర్స్కు, విశ్వాసులకు, పెద్దలకు, విచారణ గ్రామ ప్రజలకు అందరికి కూడా పేరు పేరున నా యొక్క ప్రేమపూర్వక కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను. ఇంకా అనేక విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలుపుచు మీ యొక్క ప్రార్థన సహాయం నాకు ఎప్పుడు అందించగలరని ఆశిస్తూ రేపు వైకుంఠపురములో
ఉదయం 9 గంటలకు జరిగే ప్రథమ దివ్య బలి పూజలో పాల్గొని నా కోసం ప్రార్థించగలరని కోరుతూ మేమందరినీ కూడా నా యొక్క ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఒకసారి పేరు పేరున మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఈ కృతజ్ఞతలు తెలుపుటలో నేను ఎవరినైనా సరే మర్చిపోయిన ఎడల నన్ను క్షమించగలరని కోరుతున్నాను. మరొకసారి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Dear Reverend Father Shevri Stalin Yadala, greetings and best wishes from Gloria Dei House, Vijayawada. It has been decided in our council meeting dated 4th April 2024 to appoint you as the prefect of the seminary in Paloti Vidyanam, Vijayawada. Congratulations. Zenon Hannes, ఈ రోజున నూతన గురువుకి శుభాకాంక్షలు తెలియచేస్తూ వారికి ఈ శుభాకాంక్షలతో కూడినటువంటి లెటర్ను పంపించి ఉన్నారు. దయామయులగో సర్వేశ్వర, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి అర్పణము నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవమును వసగునుగాక.
తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమయ్యుండి నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు వలసినంత అనుగ్రహమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో నిన్ను సదా కాపాడునుగాక. నీ యాజక నిధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు నిన్ను ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షిగాను సేవకునిగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకునిగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోను జీవవాక్కుతోను పోషించు మంచి కాపరిగా దేవుడు నిన్ను రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించున్నట్లు చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఇప్పుడు నూతన గురువులు వారి ప్రథమ ఆశీర్వాదమును ఇస్తూ ఉన్నారు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.